హాయ్ అందరికీ. ముందు వ్లాగ్‌లో చెప్పాను కదా! నేనైతే మార్కెట్‌కి వెళ్ళానని. మార్కెట్‌కి వెళ్ళి వస్తుంటే ఈ షాప్‌కైతే వెళ్ళామనమాట. ఏ టు జెడ్ బజార్. ఈ మహబూబాబాద్‌లో ఉన్న బస్ స్టాండ్‌కి దగ్గరలో ఉంటుంది. స్టేషన్‌కి వెళ్ళే రూట్‌లో రైట్ సైడ్‌లో ఉంటుంది. ఇక్కడ ఇంట్లోకి యూజ్ అయ్యే ప్రతి ఒక్క వస్తువు కూడా ఉంటుంది. అలాగే పిల్లలకి కూడా చాలా వస్తువులు ఉంటాయి. అండ్ గర్ల్స్‌కి అయితే చాలా ఉంటాయి. మీరు ఎప్పుడైనా వెళ్తే ఇక్కడ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నాకు తెలిసి ఇక్కడ మొత్తం లేడీస్‌కి యూజ్ అయ్యేటివే ఉన్నాయి చాలా వరకు వచ్చేసి. అండ్ పిల్లలకైతేనేమో కొంచెం తక్కువ అనమాట. లంచ్ బాక్సెస్, బాటిల్స్, అలాగే పిల్లలకి యూజ్ అయ్యేటివి కొన్ని టాయ్స్ ఉన్నాయి. ఇంకా కిచెన్‌లోకి యూజ్ అయ్యేటివి చాలా ఉన్నాయి. లేడీస్‌కి అయితే బాగా యూజ్ అవుతుంది ఈ షాప్ అనేది. అసలు ఒకటి కాదు, 2 కాదు, చాలా ఐటెమ్స్ ఉన్నాయి. లేడీస్‌కి అయితే నిజంగా చాలా యూజ్ అవుతుంది. చాలా తక్కువ ప్రైస్‌లో ఎక్కువ షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు మహబూబాబాద్‌లో ఉంటే గనక ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి ఈ షాప్‌ని. అలాగే మీ ఫ్యామిలీలో ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళకి ఈ రీల్‌ని షేర్ చేయండి. ఇక్కడ షాపింగ్ రూ. 5 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంటికైతే వెళ్ళినాక నేను ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. ఇగో మా ఇంట్లో ఇది లేదు, చిన్నది ఉండే అది ఎక్కడో పోయిందనమాట. ఇంకా మేము ఆలుగడ్డ చిప్స్ ఎక్కువ చేసుకుంటామని చెప్పేసి తీసుకున్నాం. ఇది ఒకటి 100 రూపాయలు పడింది. ఇది ఒకటే ఎక్కువ కాస్ట్. క్రేయాన్స్ ఇవి 2 15 రూపాయలు పడింది. ఇది ఒకటి చిన్నది 10 రూపాయల డబ్బా. మస్తు ఉంది కదా, క్యూట్ గా ఉంది డబ్బా. నాకు మస్తు నచ్చింది. అంతేనే తీసుకున్నా బాగుందని చెప్పి. సాల్ట్ కాదు, నేను ఆయిల్ వేసుకున్నాను. ఇంకొకటి పఫ్ తీసుకున్నాము. అట్లనే ఇంకా ఇంట్లోకి పీసులు తీసుకున్నాము. క్లిప్స్, ఇగో స్పూన్స్. ఇవి 3 వచ్చేసి 10 రూపీస్, అంటే 2 సెట్స్ తీసుకున్నా. ఇంకా ఈ క్లిప్స్ కి వచ్చేసి ఒకటి 5 రూపీస్, 3 తీసుకున్నా. 15 రూపీస్ పడినాయి. ఇక ఇది ఏంటంటే మా ఇంట్లో ఒక నెయిల్ పాలిష్ పిచ్చిది ఉంటుంది అనమాట. ఇక ఇవైతే ఆమె కోసమే తెచ్చిన. మీ ఇంట్లో ఎవరైనా నెయిల్ పాలిష్ పిచ్చర్లు ఉంటే వాళ్ళకి ఇది కామెంట్ చేయరు, అంటే వాళ్ళకి షేర్ చేయరు నా రీల్ని, ఓకేనా. ఇక మా చెల్లి కోసం రబ్బర్ బ్యాండ్ తెచ్చిన. ఇంకోటి ఎక్కడ పోయింది చూస్తాగండి. మా వ్లాగ్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన చుట్టుపక్కల మహబూబాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూస్తున్నట్టయితే నాకు కామెంట్ చేయండి మీ విలేజెస్ని, ఓకేనా. అండ్ నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకున్నాను. నా అకౌంట్ని కూడా ఫాలో అయిపోండి, అఖిలాకి 1998. నేను డిస్క్రిప్షన్లో పెడతాను. నా అకౌంట్ని అయితే ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.